ఏంది సేటు గట్ల మాట్లాడతారు? కొనేటప్పుడు మీరు ఏమన్నారు? అవసరం ఉంటే 2 రోజులలో అమ్మి పెడతాన్నారు కదా. అది కాకపోతే ఇంకా ముచ్చరేపులు కదా సార్. కాగితాలు పెట్టుకొని 2 లక్షలని ఇప్పిస్తున్నారు. నాకు 2 లక్షలు అవసరం లేదు సార్, ₹1,00,000 ఇప్పియండి. అప్పుడు మాత్రం చెప్తాం ఏమో, అమ్మేటప్పుడు బొచ్చడి చెప్తాం, ఏదో అమ్మటానికి మా బేరం మేము చెప్తాం. ఇక గట్లా అని మేము ఇచ్చుకోవడం అయినాం అనుకో, ఏం లేదు గుండు కొట్టుకోవాలి. మాకు కూడా ఈ ఆశలు ఏమి మిగిలేదు. అవే నేను టైం పడుతుంది అట్లా, నువ్వు అంత ఎగిరితే పడితే పని కాదమ్మా. మెల్లగా రాగు అమ్ముతా ఎవరికని చెప్తుంది. లే సేటు, కొంచెం పాన మీద ఉన్నది, అవసరం ఉండి అడుగుతున్నా కదా సేటు. ఏ గవ్యాన్ని కుదిరేమ్మా, గవ్యాన్ని మధ్య చెప్తాం. అమ్మేటప్పుడు గవ్యాన్ని గీడ అనుకుంటే కూర్చుంటే నడుతుంది. మన ఫంక్షన్ వాళ్ళ టైం అయిపో ఏమో, ఏం అది పెడతానో మనం ఇక్కడ. ఓ సేటు ఆగు, ఏటో పోతాను నేను. ఇక్కడ మాట్లాడతాను, పిచ్చారాలు కాబడుతున్నా నీకు. ఓ ఉరుకుతాను లోపలికి, ఫంక్షన్ అనుకుంటా. నేను మనిషిని కదా, వద్దు కాకపోతుందని పైసలు ఆడతానేమో బాగా మాట్లాడతాను. కొనేటప్పుడు ఏమన్నా మంచి నిమ్మలంగా మిగిలిచ్చినావు, ఇప్పుడు అమ్మేటప్పుడు గిట్లా మాట్లాడతాను. నాకు అవన్నీ చెప్పదు, నాకు పైసలు కావాలి ఇచ్చేయి, లేదా ఫ్లాట్ అమ్మి పెట్టు. ఓ 4 ముచ్చిపోకపోడా, నా ఉసులు వస్తాయి నీకు. ఏ పాప అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? ఏ, ఏం మాట్లాడుతున్నావు? నీకు